చందమామ మహాభారతం మూడవ భాగం శకుంతల కథ. శుక్రుడు తనను ముసలివాడు కమ్మనమని శపించగానే యయాతి భయపడి శుక్రుడి కాళ్ళ వేళ్లాపడి, నన్ను శపించటం న్యాయం కాదు. శర్మిష్ఠ పుత్రభిక్ష వేడింది. ఆమె కోరిక తీర్చకపోతే నాకు భ్రూణహత్య చేసిన పాపం చుట్టుకుంటుంది. ఆ పాపభీతితోనే ఆమె కోరిక తీర్చాను. అంతేకాని దేవయానికి అన్యాయం చేసే ఉద్దేశ్యం నాకు ఏమాత్రం లేదు అన్నాడు. నా శాపం వ్యర్థం కావటం అన్నది ఎన్నటికీ జరగదు. అయితే నువ్వు ఇంకా కొంతకాలం యవ్వనం అనుభవించగోరినట్లయితే నీ ముసలితనం ఎవరైనా యువకుడికి ఇచ్చి వాడి యవ్వనం నువ్వు పుచ్చుకునేటందుకు అవకాశం ఇస్తాను అన్నాడు శుక్రుడు. తన ముసలితనం తీసుకుని యవ్వనం ఇవ్వమని పరాయి వాళ్లను అడిగే కన్నా తన కొడుకులని అడిగి అందుకు సమ్మతించేవాడికే తన అనంతరం రాజ్యాభిషేకం జరిగేటట్లు చేస్తే బాగుంటుందని యయాతి ఆలోచించాడు. ఆ మాటే శుక్రుడితో అన్నాడు. అందుకు ఆయన సమ్మతించాడు. యయాతికి వెంటనే ముసలితనం వచ్చేసింది. తల వణికింది, కీళ్లు పట్టుతప్పాయి, జుట్టు తెల్లగా నిలిచింది, ముఖమంతా ముడతలు పడింది, తీవ్రమైన ఉబ్బసరోగం పట్టుకున్నది. ఆ స్థితిలో ఆయన తన పెద్ద కొడుకైన యదువును దగ్గరకు పిలిచి అతనికి తన శాపం గురించి చెప్పి, నాయనా, కొంతకాలం నా ముసలితనం నువ్వు పుచ్చుకుని నీ యవ్వనం నాకు ఇస్తావా? ఆ తరువాత కొంతకాలం గడిచాక నీ యవ్వనం నీకు ఇచ్చి నా ముసలితనం నేను తీసుకుంటాను అన్నాడు. యదువు ఈ ఏర్పాట్లకు ఎంత మాత్రమూ ఒప్పుకోలేదు. యయాతి మండిపడి యదువుకు అతని సంతతి అయిన యాదవులకు రాజ్యార్హత లేకుండా చేశాడు. యదువు ఒక్కడే కాదు, యయాతి కొడుకులు మిగిలిన వాళ్లు కూడా తండ్రి ముసలితనాన్ని స్వీకరించటానికి ఒప్పుకోలేదు. శర్మిష్ఠ కొడుకులలో చిన్నవాడైన పూరుడు ఒక్కడే తండ్రి చేసే ఏర్పాటుకు సమ్మతించాడు. శుక్రుడి దయ వల్ల యయాతి తన ముసలితనాన్ని పూరుడికి ఇచ్చి పూరుడి యవ్వనాన్ని తాను పొంది విశ్వాచి అనే అప్సరసును వెంటబెట్టుకుని అందమైన స్థలాలలో విహరించుతూ యథేచ్ఛగా సుఖించాడు. ఇలా కొంతకాలం జరిగాక ఆయన తన ఆశలన్నింటినీ తీర్చుకుని పూరుడికి తన యవ్వనాన్ని ఇచ్చి ముసలివాడై పూరుడికి రాజ్యాభిషేకం చేశాడు. పూరుడికి పౌష్టి, కౌసల్య అని ఇద్దరు భార్యలు, ఇద్దరికి పుత్రులు జన్మించారు. కౌసల్యకు పుట్టిన కొడుకుల సంతతిలో జనమేజయుడు అనేవాడి పరంపరలో 16వ తరం వాడుగా దుష్యంతుడు అనేవాడు పుట్టాడు. దుష్యంతుడికి విశ్వామిత్రుడి కుమార్తె అయిన శకుంతలకు భరతుడు అనే అతి చక్కని కొడుకు కలిగాడు. విశ్వామిత్రుడికి కుమార్తె ఎలా కలిగిందంటే, ఒకప్పుడు విశ్వామిత్రుడు అతి తీక్షణమైన తపస్సు చేశాడు. ఆ తపస్సు చూసి ఇంద్రుడు భయపడి మేనక అనే అప్సరసను పిలిచి, విశ్వామిత్రుడు ఘోరమైన తపస్సు చేస్తున్నాడు, ఆ తపస్సు పూర్తి అయితే దేవతలకు అపాయం కలుగుతుందని నాకు భయంగా ఉన్నది. అందుచేత నువ్వు వెళ్ళి నీ చాతుర్యమంతా వినియోగించి విశ్వామిత్రుడి తపస్సు భంగం చెయ్యి అన్నాడు. విశ్వామిత్రుడు సామాన్యుడు కాడు. ఆయన రాజవంశంలో పుట్టి తన అద్భుతమైన తపశ్శక్తి చేత బ్రాహ్మణుడయ్యాడు. మహాముక్కూపి వశిష్ఠుడంతటి వాడికే పుత్రశోకం కలిగించాడు. శాపం చేత చండాలుడైపోయిన త్రిశంకు చేత ఆయన యజ్ఞం చేయిస్తే ఆయనకు భయపడి ఇంద్రుడే వెళ్ళి హవిర్భాగం పుచ్చుకున్నాడు. ఆ త్రిశంకున్నే విశ్వామిత్రుడు తన శక్తి చేత స్వర్గానికి పంపి దేవతలు తోసయ్యగా కింద పడిపోతున్న త్రిశంకుడికి అంతరిక్షంలో ఒక వింత స్వర్గం సృష్టించి అందులో త్రిశంకుణ్ణి నిలిపాడు. ఇదంతా తెలిసి కూడా మేనక విశ్వామిత్రుడి తపస్సు భంగం చెయ్యటానికి బయలుదేరి విశ్వామిత్రుడు ఉన్న ఆశ్రమానికి వచ్చింది. మేనక విశ్వామిత్రుడికి కనబడి నమస్కారం చేసి ఆ ఆశ్రమంలో హాయిగా విహరించసాగింది. మెల్లమెల్లగా వీచే పిల్లగాలుల మధ్య అందంగా తిరుగుతున్న మేనకను చూడగా చూడగా ఆమె చక్కని రూపురేఖలకు, అందానికి విశ్వామిత్రుడి మనస్సు చెదిరిపోయింది. ఆయనలో కలిగిన వికారాన్ని గమనించి మేనక తాను వచ్చిన పని నెరవేరుతున్నది అని అనుకుని ఆయనకు వసురాలయ్యింది. వారి దాంపత్య ఫలితంగా మేనకకు ఒక అందమైన కూతురు పుట్టింది. ఆ పసిగుడ్డును మాలినీ నదీ తీరాన నిర్జనారణ్యం మధ్య ఉంచి తన మానాన తాను దేవలోకానికి మేనక తిరిగి వెళ్ళిపోయింది.
క్రూర మృగాలు స్వేచ్ఛగా తిరిగే ఆ ప్రాంతంలో ఆ పసిబిడ్డను శకుంత పక్షులు తమ రెక్కలతో కప్పి కాపాడాయి. మధ్యాహ్నం వేళ కణ్వ మహాముని స్నానం చెయ్యటానికి వచ్చి శకుంత పక్షుల రెక్కల నీడన సురక్షితంగా ఉన్న ఆ బిడ్డను చూసి చుట్టుపక్కల ఆ బిడ్డ తాలూకు మనుషులు ఎవరూ లేకపోవటం చేత ఆ బిడ్డను దగ్గరలోనే ఉన్న తన ఆశ్రమానికి తీసుకుపోయి శకుంతల అని పేరు పెట్టి తన కూతురిలాగే భావించి పెంచనారంభించాడు. శకుంతల కూడా నానాటికి పెరుగుతూ కణ్వ మహామునినే తన తండ్రిగా భావించి ఆశ్రమంలో పనులన్నీ చేస్తూ వస్తున్నది. ఒకనాడు దుష్యంతుడు మాలిని నదీ తీరానికి సపరివారంగా వేటకు వచ్చి అక్కడ కణ్వ మహాముని ఆశ్రమాన్ని చూశాడు. ఆ ఆశ్రమం చాలా గొప్ప ఆశ్రమంగా అతనికి తోచింది. మునికుమారులు వేదపఠనం చేస్తున్నారు. కొందరు అగ్నిలో హవిస్సులు వేల్చుతున్నారు. ఒకచోట అధ్యయనము చర్చ జరుగుతున్నది. సామగానం శ్రావ్యంగా వినిపిస్తున్నది. దుష్యంతుడు తన పరివారాన్ని అక్కడే ఆగమని చెప్పి తాను ఒక్కడే ఆశ్రమం ప్రవేశించి కణ్వుడి కుటీరానికి వచ్చాడు. ఆ సమయంలో కుటీరంలో కణ్వుడు లేడు. లోపల ఎవరని దుష్యంతుడు గట్టిగా పిలిచేసరికి తాపస స్త్రీ వేషంలో ఉన్న శకుంతల లోపల నుండి వచ్చింది. ఆమె దుష్యంతుణ్ణి చూస్తూనే మహారాజని గ్రహించి అతనికి అర్ఘ్యపాద్యాలిచ్చి అతిథి సత్కారాలు చేసి, మహారాజా మీకేం కావాలి అని అడిగింది. ఎంతో అందంగానూ సుకుమారంగానూ ఉన్న శకుంతలను చూసి దుష్యంతుడు ఆమె అతిథి మర్యాదకు చాలా ఆశ్చర్యపడుతూ, అమ్మాయి, నేను ఇక్కడ అరణ్యంలో వేటాడడానికి అని వచ్చి కణ్వ మహాముని దర్శనం చేసుకుని వెళదామని అనుకున్నాను. మహాముని కుటీరంలో ఉన్నారా లేరా, ఎటు వెళ్ళారు అని అడిగాడు. ఆయన నా తండ్రి, ఫలాలు సమిధలు తీసుకురావటానికి వెళ్ళారు. ఒక్క క్షణం ఆగితే వచ్చేస్తారు అన్నది శకుంతల. శకుంతల మాట్లాడే సొంపు చూస్తున్న కొద్దీ దుష్యంతుడికి ఆమె మీద అభిమానం జాస్తి కాసాగింది. ఆమె కన్య అని తెలుస్తూనే ఉన్నది. అతను శకుంతలతో, కణ్వ మహాముని బ్రహ్మచర్య వ్రతం పూనినవాడని విన్నాను. ఆయన నీకు తండ్రి ఎలా అయ్యాడు? అసలు నువ్వు ఎవరి బిడ్డవు? ఈ ఆశ్రమంలోకి ఎలా వచ్చావు? నిన్ను చూసిన మాత్రం చేతనే నా మనసు నీకేసి ఆకర్షించబడుతున్నది. నిజం సంగతి చెప్పు అన్నాడు. తన జన్మ వృత్తాంతాన్ని శకుంతల అదివరకే కణ్వ మహాముని మరొక మునికి చెప్పుతూ ఉండగా విని ఉన్నది కావటం చేత దుష్యంతుడికి చెప్పేసింది. అయితే నువ్వు రాజకన్యవేనన్నమాట. ఇంత చక్కని దానివి, ఇంత సుగుణవతివి, ఇలా నారబట్టలు కట్టి అడవి పళ్ళు తింటూ ఈ ఆశ్రమ కుటీరంలో నివసించటం నాకేమీ నచ్చలేదు. నాకు భార్యవై నా రాజభవనంలో సమస్త సుఖాలు హాయిగా అనుభవించు. నా రాజ్యానికి నువ్వే రాణివిగా ఉండు అన్నాడు దుష్యంతుడు. అడవికి వెళ్ళిన మా నాన్నగారు రాగానే ఆయన అనుమతి పొంది మీరు నన్ను పెళ్లాడండి అని శకుంతల సిగ్గుతో తలవంచుకున్నది. తనకు భార్య కావాలని ఆమెకు కోరిక ఉన్నట్లు దుష్యంతుడికి స్పష్టమయ్యింది. అతను శకుంతలతో, సుందరి, చూడు, నా మనస్సు నీకోసం పరితపిస్తున్నది. గాంధర్వ వివాహం క్షత్రియులకు చెల్లుతుంది. గాంధర్వ వివాహానికి మంత్రతంత్రాలు అవసరం లేదు. వధూవరుల ఇష్టమే తప్ప పైవాళ్ల అనుమతి అవసరం లేదు. అది రహస్య వివాహం అన్నాడు. తనకు అతని వల్ల కొడుకు పుట్టే పక్షంలో ఆ కొడుకును దుష్యంతుడు యువరాజును చేసే షరతు మీద శకుంతల అతనితో గాంధర్వ వివాహానికి ఒప్పుకున్నది. వాళ్ళు ఇద్దరూ అప్పుడే భార్యాభర్తలయ్యారు. దుష్యంతుడు శకుంతలకు వీడ్కోలు చెప్పి వెళ్ళిపోతూ, నేను మా నగరానికి వెళ్ళి నిన్ను తీసుకురావటానికి మనుషులను పంపుతాను అని శకుంతలకు నచ్చచెప్పాడు. ఈ సంగతి కణ్వ మహామునికి తెలిస్తే ఆయన కోపించి ఏం చేస్తాడోనని దుష్యంతుడికి మనసులో భయంగానే ఉన్నది. శకుంతలకు కూడా అలాంటి భయమే ఉన్నది. తరువాత కణ్వ మహాముని కందమూల ఫలాలు తెచ్చిపడేసి కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చి కూర్చున్నాడు. శకుంతల సిగ్గుపడుతూ భయపడుతూ వచ్చి దగ్గర నిలబడింది. ఆయన దివ్యదృష్టితో జరిగినది గ్రహించి, అమ్మాయి, నువ్వు తగిన భర్తనే పెళ్ళాడవు. ఈ గాంధర్వ వివాహం ఫలితంగా నీకు మహాచక్రవర్తి కాదగిన కొడుకు పుడతాడు.
నీకు ఏమన్నా కోరిక ఉంటే చెప్పు అన్నాడు. నాకు పుట్టబోయే కొడుకు దీర్ఘాయురైశ్వర్య బలాలు కలవాడే కాక వంశకర్తగా కూడా ఉండాలని నా కోరిక అన్నది శకుంతల. అలాగే అవుతుందన్నాడు కణ్వుడు. శకుంతల మనస్సు ఊరట చెందింది. కాలక్రమాన శకుంతల ఒక కొడుకును కన్నది. కణ్వ మహాముని ఆ కుర్రవాడికి శాస్త్రోక్తంగానూ క్షత్రియోచితంగానూ జాతకర్మ మొదలైనవి చేశాడు. ఆ కుర్రవాడు శుక్లపక్ష చంద్రుడిలాగా పెరుగుతూ 6 ఏళ్లు వచ్చేసరికే సింహాలను, పులులను, ఏనుగులను ఎక్కి తిరగటము, వాటిని ఆశ్రమంలో ఉండే చెట్లకు కట్టేయటము మొదలైన పనులు చేసి ఆశ్రమంలో ఉండే మునులను హడలగొట్టసాగాడు. వాణ్ణి ముని ఆశ్రమంలో అందరూ ఆప్యాయంగా సర్వదమనుడు అని పిలిచేవారు. ఒకనాడు కణ్వ మహాముని శకుంతలతో, అమ్మా, నీ కొడుకు ఇప్పుడే యువరాజు కాదగినట్లుగా ఉన్నాడు. వాడి తండ్రి దగ్గర ఉండటం మంచిది. నువ్వైనా భర్త ఉండగా ఎంతకాలమని పుట్టింట ఉంటావు. నిన్ను నీ భర్త వద్దకు పంపుతాను అన్నాడు. కణ్వుడి శిష్యులు కొందరు శకుంతలను ఆమె కొడుకును వెంటబెట్టుకుని దుష్యంతుడి నగరానికి వెళ్లి వదిలిపెట్టి ఆమె వద్ద అనుమతి పొంది ఆశ్రమానికి తిరిగి వెళ్లారు. ద్వారపాలకుడు శకుంతలను ఆమె కొడుకును ఆటంకపరచకుండా దుష్యంతుడి వద్దకు వెళ్లనిచ్చాడు. కాని శకుంతలను చూసి దుష్యంతుడు గుర్తుపట్టినట్టు కనిపించలేదు. శకుంతలకు గుండెలో గుబులు పుట్టుకొచ్చింది. ఆమె అతనితో, రాజా, నువ్వు ఒకసారి వేటాడుతూ కణ్వాశ్రమానికి వచ్చిన మాట మరిచావా? వీడు నీ కొడుకు. వీణ్ణి యువరాజు చేస్తానని ఆ రోజు నాకు మాట ఇచ్చావు. నన్ను వశపరుచుకోవటానికి ఆనాడు మీరు ఇచ్చిన మాటను మీరవద్దు అన్నది. దుష్యంతుడు అంతా ఎరిగి ఉండి కూడా ఎరగనట్లు నటిస్తూ, దుర్మార్గురాలా, అసలు నువ్వు ఎవరు? నిన్ను నేను ఎరగను. అసందర్భాలు మాట్లాడక వచ్చిన దారినే వెళ్ళు అన్నాడు. శకుంతలకు దుఃఖంతో పాటు కోపం కూడా వచ్చింది. ఆమె దుష్యంతుడితో, రాజా, నీకు ఏమీ తెలియదంటావా? ఇతరులకి తెలియదు కదా అని అబద్ధమాడతావా? జరిగిన దానికి నువ్వే సాక్షివి. నీ అంతరాత్మ సాక్షి. నిజాన్ని కప్పిపుచ్చటం మహాపాతకం. ఏ సద్బుద్ధితో ఆనాడు నన్ను నీదాన్ని చేసుకున్నావో ఆ సద్బుద్ధితోనే ఇవాళ నన్ను ఏలుకో. పశుపక్ష్యాదులు కూడా తమ సంతానాన్ని ప్రేమిస్తాయి. వీడు నీ కొడుకు. కన్న కొడుకును కాలనకు అన్నది. అప్పటికి దుష్యంతుడి వైఖరిలో మార్పు రాలేదు. ఆ సమయంలో ఆకాశం నుండి అశరీరవాణి ఇలా అన్నది, రాజా, ఈ పిల్లవాడు నీకు శకుంతలయందు పుట్టినవాడు. ఈ కొడుకును ప్రేమతో భరించు. వాడు భరతుడు అని పేరు పొందుతాడు అన్నది. దుష్యంతుడి భయం తీరిపోయింది. శకుంతల తన భార్యేనని, ఆమె కుమారుడు తన కుమారుడేనని లోకానికి వెల్లడైంది. అందుచేత అతను ధైర్యంగా వారిని చేరదీశాడు. స్వస్తి.